హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ మీకు తెలిసిన విషయమే. ఇది 4th అవార్డ్స్ ఫంక్షన్ ప్రపోజ్ చేస్తున్నాం. 2011, 2013, 2015 చేసాం. ఇప్పుడు మళ్ళీ 2017 చేస్తున్నాం. ఈ TSR TV9 అవార్డ్స్ ఒక విశిష్టత ఏమిటంటే, ఫిల్మ్ అవార్డ్స్ ప్రభుత్వం ఇస్తారు, కొన్ని మ్యాగజైన్స్ ఇస్తుంటాయి, కొన్ని టీవీ ఛానల్స్ ఇస్తుంటాయి. కానీ పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు మాకు ఫలాని హీరో, ఫలాని హీరోయిన్, ఫలాని యాక్టర్, ఫలాని ఫిల్మ్, బెస్ట్ ఫిల్మ్ అని వాళ్ళ కోరికలు మనం సేకరించి SMS ద్వారా, TV9 ఛానల్ ద్వారా దానికి జ్యూరీ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత అవార్డ్స్ డిసైడ్ చేయడం ఒక మంచి విశిష్టత. అదే సాంప్రదాయం దాదాపుగా ఈ 6 సంవత్సరాల నుంచి అదే ఫాలో అవుతున్నాం. ఈసారి మరొక విశేషం ఏమిటంటే, ఇంతవరకు 3 అవార్డ్స్ ఫంక్షన్స్ కూడా హైదరాబాద్లో ఇండోర్ స్టేడియంలో చేశాం, శిల్పకళా వేదిక వాడు. ఈసారి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలి, ఓపెన్ ఎయిర్లు చేయాలని చెప్పి విశాఖపట్నంలో విశాఖ పోర్ట్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఓపెన్ స్టేడియంలో దాదాపుగా 50,000 మంది పైగా కంఫర్ట్గా కూర్చోగలరు, ఈ ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేయగలరు. అది ఈసారి విశేషం. బహుశా ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ అనేది 50,000 మధ్య ఏర్పాటు అనేది ఎక్కడ నేను జరగల. మామూలుగా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానీ, ఇంకా కలర్ అవార్డ్స్ కానీ, అవన్నీ కూడా 3,000-4,000 మంది ఉంటారు. సో ఇంత పెద్ద భారీ ఎత్తున ఎక్కడ చేయలేదు. మేము ఛాలెంజ్ కింద తీసుకొని నేను ఇది చేయాలని చెప్పి అన్ని లాంగ్వేజెస్, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ కూడా ఆ రోజు పార్టిసిపేట్ చేయబోతున్నారు. దానికి గాను జ్యూరీ కమిటీ ఒకటి ఫామ్ చేశాం. నేను దానికి చైర్మన్గా, మెంబర్స్గా జయసుధ, ఇప్పుడు దాని తర్వాత కొంచెం లేట్గా జాయిన్ అవుతుంది, షూటింగ్లో ఉంది. తర్వాత జీవిత, మీనా, మా అమ్మాయి పింకీ రెడ్డి, పింకీ, మన ప్రముఖ దర్శకుడు బి గోపాల్, మన PVP ప్రొడక్షన్స్ ఇప్పుడు చాలా ఫేమస్ మా స్నేహితుడు PV ప్రసాద్, మంచి ఫిల్మ్ క్రిటిక్. ఆయనకి దాదాపు 40 సంవత్సరాల నుంచి సినిమా, ఏ పాట, ఏ డైలాగు, ఏ డైరెక్టర్ అన్ని ఉన్న నాలెడ్జ్ రాజు, మన ఫ్రెండ్ రఘురాజు. సో ఆయన వీళ్ళ మెంబరు. తర్వాత మన అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ శోభన కామినేని, ఆమె కూడా ఒక మెంబరు. ఆమె ఈరోజు లేదు ఊళ్ళో, నెక్స్ట్ మీటింగ్ ఆమె వస్తుంది. సో ఇది ఫామ్ చేశాం. దీంతోపాటు ఈసారి విశేషం ఏంటంటే, బెస్ట్ హీరో తీసుకోండి. ఎగ్జాంపుల్, బెస్ట్ హీరోస్లో 4 సినిమాలు సెలెక్ట్ చేసి కేటగిరీ చేసి, బాహుబలి, శ్రీమంతుడు, సత్యమూర్తి, రుద్రమదేవి, ఇలా లైన్, ఇలా ఒక్కొక్క సినిమా తీసుకుని దాంట్లో హీరోస్తో బెస్ట్ యాక్టర్ కింద వాళ్ళకి. అదే రకంగా కొత్త యాక్టర్స్ డెబ్యూట్ బెస్ట్ హీరో, మరి దానికి ఆ సినిమాలకి అఖిల్, ఆంధ్ర పోరి,
వినయ రామయ్య, టిప్పు, అట్లా కొత్త యాక్టర్ హీరోస్ ఉంటుండే సినిమాలకి. బెస్ట్ హీరోయిన్ సన్ ఆఫ్ సత్యమూర్తి, సమంత, తమన్నా, త్రిష, రాకుల్ ప్రీతి, శృతి హాసన్ వీళ్ళు. బెస్ట్ యాక్టర్స్ దాంట్లో ప్రభాసు, మహేష్ బాబు, అల్లు అర్జున్, బాలకృష్ణ దీంట్లో ఉన్నారు. ఈ రకంగా బెస్ట్ యాక్టర్ ఫిమేల్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్, ఇదంతా 2015. 2016కి అంటే 2 సంవత్సరాలు, ప్రతిసారి 2 సంవత్సరాలు కలిపి చేస్తున్నాం అన్నమాట. ఈ 2016లో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాగ చైతన్య, నితిన్, నాగార్జునతో వీళ్ళు దాంట్లో బెస్ట్ ఇదిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ బెస్ట్ యాక్టర్ దాంట్లో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ లాల్, పవన్ కళ్యాణ్. న్యూ బెస్ట్ హీరో నిఖిల్ గౌడ్, రోషన్. బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఓపూరి, జనతా గ్యారేజ్, మనమంతా, పెళ్లి చూపులు, సోగ్గాడు చిన్నాయన. ఇలా బెస్ట్ హీరోయిన్ వచ్చి సమంత, శృతి హాసన్, తమన్నా, లావణ్య, రాకుల్ ప్రీతి సింగ్. ఇలా రకరకాల కేటగిరీస్ మీకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇవే కాకుండా బెస్ట్ సపోర్టింగ్ యాక్టరు, సపోర్ట్ యాక్టర్సు, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్సు, అవన్నీ కూడా ఆల్ కేటగిరీస్ ఉన్నాయి కంప్లీట్గా. సో ఇవన్నీ కూడా రేపు ఏప్రిల్ 8 నుంచి TV9లో ప్రారంభమవుతుంది. మార్చి 8 నుంచి. సో కరెక్ట్గా 1 మంత్ వాళ్ళు ప్రతిరోజు కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఒకసారి ఈ ఐటెం వేస్తూ వాళ్ళు దాంట్లో SMS నెంబర్ కూడా ఇచ్చి దాని ప్రకారం ఆ SMS పంపించుకొని కోరుతారు. దాన్ని మొత్తం TV9 సేకరించి హైలైట్ చేసి దాన్ని ఆ రోజు ఏప్రిల్ 8 అంటే ఒక 2 days ముందు మేము అనౌన్స్ చేస్తాం రిజల్ట్స్ అంతా కూడా. ఇది స్పెషాలిటీ. సో కన్క్లూజన్ చెప్పాలి అంటే ఈసారి ఓపెన్ ఏరియాస్లో దాదాపు 50,000 మంది ప్రేక్షకులు దాన్ని చూసి ఆనందించేటువంటి ఒక ఏర్పాటు చేస్తున్నాం, హ్యూజ్గా భారీ ఎత్తున. దాంతోపాటు దాదాపు 30 రోజులు అందరూ కూడా కన్నుల పండుగగా న్యూస్ ఛానల్లో రోజు సేమ్ న్యూస్ అర్ధగంటకు వస్తూనే ఉంటుంది. అందరూ చూసి విసుగు కూడా చెందుతుంటారు. ఇది వెరైటీగా వాళ్ళు మెచ్చుకునేటువంటి, అభిమానించే వాళ్ళ హీరోలు, హీరోయిన్స్ వాళ్ళందరికీ కూడా క్లిప్పింగ్స్ వస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది అందరికీ. సో ఇది ఒక చక్కని కార్యక్రమం. ఇదంతా కూడా ఈ జ్యూరీ దీన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తుంది. ఇది ఫ్యూచర్లో ఇట్ విల్ బి గ్రేట్ ఈవెంట్ అని మరొకసారి తెలియజేస్తూ, అందులో వైజాగ్లో పబ్లిక్లో 50,000 మంది నుంచి 60,000 మంది మధ్యలో చేయటం, పబ్లిక్ కూడా వీళ్ళందరినీ చూసే అవకాశం కలగటం, అది అత్యద్భుతంగా రంగరంగ వైభవంగా సుబ్రహ్మరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న చాలా ఆనందంగా ఉంది. ఈ జ్యూరీలో పార్టిసిపేట్ చేసిన అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 2వ తారీఖు అంతా నిష్పక్షపాతంగా ఒక బ్యాలెట్ ప్రకారం జరగబోయేది. ఇది అవార్డు తీసుకునే కళాకారులే కాకుండా ఇంకా ప్రముఖ ఆల్ లాంగ్వేజెస్కి సంబంధించిన పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా ఆ రోజు వచ్చి విశాఖపట్నంలో కన్నుల పండుగగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ TSR అవార్డు అన్నది మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్కి ఫిలింఫేర్ అవార్డు కన్నా కూడా ఏ 10 మందో కూర్చుని చూసి ఫిలింఫేర్ అవార్డులా కాకుండా జనాలందరూ, సినీ ప్రేమికులందరూ సినీ ప్రేమికుల మధ్యన జరుపుకునే ఒక అత్యద్భుతమైన అవార్డు ఫంక్షన్గా ఇది రూపాంతరం చెందుతుందని. TV9 TSR Awards already 4 years అయింది. Just feels like the other day Daddy said you have to be on the jury. So I'm very honored. Thank you Daddy for. నేను చిన్నప్పటి నుంచి మీరు చెప్పినట్టు I have seen movie stars in my house from the time I was a kid. నేను ఈ మధ్య I found a beautiful photograph of Daddy with Jayalalitha. It is such a beautiful picture. So it's nothing new and people say, oh my God, you know this movie star and that movie star. I said, I've grown up seeing movie stars in my house. And Daddy's always been a friend of all the movie people. So, and as Daddy says, he's a big art and culture fan. So we're trying to match up to him. Koncham kashtam, but we're trying hard. Impossible. So we've accepted we cannot do anything like him. We'll just follow him. Ante. We'll just be behind him. So
I invite each and every one of you to come to Vizag. We are all very excited, so all of you all also must come and enjoy what we are going to put up. Thank you. ఫంక్షన్ గురించి మేము మాట్లాడుకునేలా ఉంటుంది. టీఎస్ఆర్ టీవీ9 అవార్డ్స్ గురించి నేను మాట్లాడితే, లాస్ట్ ఇయర్ కూడా నేను జ్యూరీలో ఉన్నాను. ఈ ఇయర్ కూడా మళ్ళీ నన్ను పిలిచినందుకు ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఈ ఫంక్షన్ చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది, అందరు ఆర్టిస్టులు వస్తారు, చాలా గ్లామరస్గా ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ. లాస్ట్ ఇయరే మనం చూసాం. అంటే వచ్చిన వాళ్ళకి ఒక ఒక షాల్ కప్పడానికి కూడా టైం సరిపోలేదు. అంటే అంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఫెలిసిటేట్ చేసే స్టేజ్లో ఉండే సెలబ్రిటీస్ గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. అందరికీ ఒక షాల్ మనం ప్రజెంట్ చేయాలన్నా కూడా టైం సరిపోలేదు. బికాజ్ స్టేజ్లో అట్లా పరుగులు పెట్టాం, అంత టైం అయిపోయింది. ఇంకా ఈసారి నాకు తలుచుకుంటేనే ముందు భయం వేస్తుంది. ఓపెనర్, లక్షల మంది జనాలు అండ్ ఇంతమంది ఆర్టిస్టులు, ఇదంతా ఎలా మేనేజ్ చేస్తామంటే జ్యూరీలో మేమందరూ ఉండి చాలా కష్టపడాలి. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ టాస్క్. అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇట్స్ లైక్, అంటే ఈ సంవత్సరంలో వినాయక చవితి వస్తుంది, దీపావళి వస్తుంది, దసరా వస్తుంది కాదు, ఇప్పుడు అవార్డ్స్ అనేది ఇస్ గోయింగ్ టు బి అ రియల్ బిగ్ బిగ్ ఫెస్టివల్. అంటే వాళ్ళు ఆరాధించే తారల్ని చూడడం అనేది ఇట్స్ ఎ డ్రీమ్. పింకీ రెడ్డి గారు చెప్పినట్టుగా షీ సో లక్కీ. వాళ్ళ డాడీ సుబ్బరామిరెడ్డి గారు కాబట్టి ఆవిడ అందరు ఆర్టిస్ట్ని చూడగలిగింది. కానీ కొన్ని కోట్ల మంది జనాలకి టు గెట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ దే లవ్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ గిఫ్ట్. ఇదంతా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ప్రజలకి అందుబాటులో రాబోతుంది. అందరికీ నమస్కారం. టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి నేను వన్ ఆఫ్ ద జ్యూరీగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. దానికి ఫస్ట్ సుబ్బరామిరెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు కమ్ బ్యాక్ హియర్. ఇట్ వాజ్ లైక్ మై సెకండ్ హోమ్ ఒకప్పుడు. అండ్ ఇట్స్ ఆల్వేస్ వెరీ బ్యూటిఫుల్ టు బీ హియర్. అండ్ సుబ్బరామిరెడ్డి గారు అంటే ఆయనకి ఇంకో పేరు బ్రహ్మాండం. ఏం చేసినా చాలా బ్రహ్మాండంగా ఘనంగా చేస్తారు. సో ఇది కూడా ఇందులో మేము మాత్రం జ్యూరీ కాదు, ఆల్మోస్ట్ ద హోల్ ఆఫ్ ఆంధ్ర అందరూ ఓట్లు చేసి దే ఆల్ ఆర్ గోనా బీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ హ్యూజ్ ప్రోగ్రామ్. అండ్ ఎలా జరుగుతుందో ఎలా ఉంటుందో అని కొంచెం భయంగా ఉంది అన్నారు. బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఆయనకి ఏది చాలా సింపుల్గా చిన్నదిగా చేయడం తెలీదు. సో డెఫినెట్గా ఇది కూడా చాలా బ్రహ్మాండంగా చాలా ఘనంగా జరుగుతుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ ఇట్స్ గోనా బీ అ బిగ్ సక్సెస్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనం టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం. అండ్ మీ అందరికి తెలుసు సుబ్బరామిరెడ్డి గారు అంటే ద ప్యాషన్ హీ హ్యాస్ ఫర్ మూవీస్ అండ్ కళాకారులు అంటే కళ అయినా ఎంత ఇదని ప్రతిసారి మేము చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దిస్ టీఎస్ఆర్ టీవీ9 అవార్డ్స్ లాస్ట్ టైం చాలా గ్రాండ్గా చాలా బాగా జరిగింది. అలాగే ఈసారి కూడా ఓపెన్ విశాఖపట్నం April 8th జరగబోతుంది క్రికెట్ స్టేడియంలో.